హాయ్ ఎవ్రీవన్! తమలపాకుల మాలని ఎలాగా కట్టాలి అన్నది చూపిస్తాను. ఒకసారి చూసేయండి. ముందుగా ఆయనకి శ్రీరామ అంటే ప్రీతి కాబట్టి శ్రీరామ అని చెప్పైతే గనక నీట్‌గా క్లీన్ చేసుకున్న తమలపాకుల మీద రాసుకొని, వాటిని ఒకదాని తర్వాత ఒకటి తీసుకున్నా. అంటే తొడిమైతే ఫస్ట్ దానికి తొడిమ ఉంచి మిగతా వాటికి తొడిమెలని తుంచేయండి. మనం మాల కట్టినప్పుడు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇలాగా చక్కగా నీట్‌గా స్లోగా అయితే గనక మాలను కట్టండి. లేకపోతే ఆకు చాలా డెలికేట్‌గా ఉంటది కాబట్టి చిరిగిపోయే అవకాశం ఉంటదనమాట. నేనిప్పుడు 11 ఆకులతో మాల కడుతున్నాను కాబట్టి అటు 5, ఇటు 5 పెట్టి కింద ఒక ఆకు పెడుతున్నా 11 అవుతది. మనం 21 108 దాన్ని బట్టి మీరు చేసుకొని ఆకుల్ని అలాగే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు అటు ఇటు 5 పెట్టిన తర్వాత మిడిల్ ఆకులోకి అటు ఇటు ఇప్పుడు వీడియోలో చూపించినట్టు చేస్తే మనకి స్వామివారికి మాలనేది రెడీ అయిపోతదనమాట. హ్యాపీగా ఇలాగ చేసేసుకొని ఒక శనివారం కానీ, మంగళవారం కానీ స్వామివారికి ఇలాగ శ్రీరామ అని చెప్పి తమలపాకుల దండని వేసేయండి. ఇప్పుడు స్వామివారికి వేసిన తర్వాత ఒకసారి చూసేయండి. మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ.